Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఇంకా క్వాంటమ్ వ్యాలీనే లేదు, అప్పుడే డిమాండ్ ఏంటి అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి అందుతున్నటువంటి రిక్వెస్ట్లు, అప్లికేషన్లు, దరఖాస్తుల జాబితా ప్రకారం చూస్తే ఇప్పుడు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఒక భవనాన్ని నిర్మించాలనుకుంది. అది కూడా 40 నుంచి 45 వేల ఎస్ఎఫ్టీతో ఉండేటువంటి భవనం క్వాంటమ్ వ్యాలీలో మొదటి భవనం అవుతుంది. కానీ ఆ భవనంలో కేవలం 3 క్వాంటమ్ కంప్యూటర్లకి సంబంధించినటువంటి వ్యవస్థలను మాత్రమే పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరొక భవనం నిర్మించడానికి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఏంటి ఆ ప్రణాళికలు, ఏ విధంగా ఉండొచ్చు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దీనిని రిలీజ్ చేసింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి ఆ వ్యాలీ ఏ విధంగా ఉంటుందనే డిజైన్స్ని రూపొందించింది. అలానే విశాఖలో జరిగినటువంటి పార్ట్నర్షిప్లో దాని నమూనాలను కూడా ప్రదర్శించింది. ఈ భవనాలు ఈ విధంగా రాబోతున్నాయి. మొత్తం 8 టవర్లు వస్తున్నాయి. ఫస్ట్ చిన్న టవర్లు, తర్వాత అలా వెళ్ళే కొద్ది హైట్ పెరిగేటువంటి, అంటే ఎత్తు పెరిగేటువంటి టవర్లని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నిటిని మంత్రులు, ఇతర ముఖ్యులు అందరూ కూడా సందర్శించారు. సో ఈ డిజైన్స్ చాలా బాగున్నాయని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇందులో మొదటి డిజైన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దానికి సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ఫ్లోట్ చేసింది. ఆ టెండర్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, RFP ఫర్ సెలక్షన్ ఆఫ్ ఫర్మ్ ఆల్రెడీ L&T, TCS, IBM కాంబినేషన్లో ఒకటి అయిపోయింది, అగ్రిమెంట్ అయ్యింది. కాబట్టి నిర్మాణ బాధ్యతలు L&Tనే చూస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రొసీజర్స్ ప్రకారం ఈ బాధ్యతలను అప్పగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతూ బేసిక్ డిజైన్స్, అంటే ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి బేసిక్ మోడల్ G+1 మోడల్లో దీన్ని నిర్మిస్తారని చెప్పని ఇది జరిగింది. అంటే 40, కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మాణం జరుగుతుంది అనుకోవాలి. ఒక విధంగా చూస్తే కనుక 40,000 SFTకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ జరగబోతుంది. దానికి సంబంధించి టెండర్స్. కానీ ఇందులో కేవలం 3 క్వాంటమ్ కంప్యూటర్, అంటే 133 క్యూబిట్ కంప్యూటర్స్ అంటున్నారు. IBM 156 క్యూబిట్ కంప్యూటర్ని రెడీ చేసి పెట్టుకుంది ఆల్రెడీ అని చెప్పని అంటున్నారు. అలానే QPIR సంస్థ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంకోవైపు నుంచి మైక్రోసాఫ్ట్, అలానే ఇవి కాకుండా లోకల్గా ఉన్నటువంటి CDOT లాంటి సంస్థలు, అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ భవన నిర్మాణం, ఇది క్వాంటమ్ కంప్యూటర్స్ ఫెసిలిటీకి సంబంధించి క్లాస్ 4 మోడల్లో చేసేటువంటి భవన నిర్మాణాలు అని చెప్తున్నారు. సో అందుకనే టెండర్స్ ఫ్లోట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సింపుల్గా ఆల్రెడీ దీని బడ్జెట్ కూడా 99 కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక భవనానికే సరిపోతాయి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మరొక భవనం నిర్మించాలంటే కూడా ఇమీడియట్గా టెండర్స్ ఫ్లోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భవన నిర్మాణానికి సంబంధించి కూడా డిసెంబర్ 6 డెడ్ లైన్. ఎవరు సెలెక్ట్ చేస్తుంది అనేది కూడా వెయిట్ చేయాలి మనం. ఈ లోపు మరొకటి కూడా ప్రాసెస్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ రెండవ భవనానికి సంబంధించి ఏ భవనాన్ని నిర్మిస్తారనేది కొంత క్లారిటీ రావాలి. అలానే క్లాస్ 4కి సంబంధించినటువంటి భవన నిర్మాణంలో ఉండేటువంటిది ఏంటంటే, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసే దానిలో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, కూలింగ్ సిస్టమ్స్, అలానే ప్రెషర్ మెయింటెనెన్స్, దాని మీద ఒత్తిడి రాకుండా, ఎలా కనీసం సౌండ్ కూడా చేయకుండా ఉండాల్సినంత నిశ్శబ్దాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసేటువంటి భవనాల్లో పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని స్పెషల్ టెక్నాలజీతోనే డిజైన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెండర్ ఇచ్చినటువంటి దీనికి కూడా ఒక 6 నెలల సమయం పడుతుంది దాని నిర్మాణానికి కానీ, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ పెట్టడానికి కానీ. ఇంకా క్లాస్ 4 భవనాలు లాంటివి నిర్మించాలంటే SFTకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే SFTకి 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పని చెప్తున్నారు. సో వీటన్నిటిని కూడా మదింపు చేసి అధ్యయనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా నిర్మాణ ప్రణాళికని ఆవిష్కరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో రెండవ భవనాన్ని కనుక ఇమీడియట్గా టేకప్ చేయకపోతే క్వాంటమ్ వ్యాలీ ప్రపోజల్ మరికొంత ఆలస్యం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక భవనాల్లో జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేషన్స్ను మొదలు పెట్టాలని భావిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండవ భవనానికి సంబంధించినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో రెండవ భవనాన్ని కూడా ఈ క్లాస్ 4 కేటగిరీ భవనంగానే నిర్మించాల్సి ఉంటుంది ఈ భవనాల నిర్మాణానికి. ఎందుకంటే ఈ క్లాస్ 4 భవనాలు 99.9% యాక్యురసీతో పనిచేస్తాయనేటువంటి నమ్మకం ఉంది. దానిలో ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, బ్యాకప్ UPS సిస్టమ్స్ కానీ, అలానే ఏసీలకు సంబంధించినటువంటి నియంత్రణ వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేసేలాగా ఉంటాయి. పైగా ఈ క్లాస్ 4 కేటగిరీ డేటా సెంటర్స్కి ఎట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తారో అటువంటి వ్యవస్థని ఇక్కడ నిర్మిస్తేనే క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్స్ని సురక్షితంగా ఉంచగలరు. సో ప్రస్తుతానికి నిర్మించబోయేటువంటి భవనం కేవలం 3 క్వాంటమ్ కంప్యూటర్ల వ్యవస్థకి మాత్రమే
ఉపయోగపడుతుందనేటువంటి విషయంలో అధికారులు ఒక కన్క్లూజన్కి వచ్చారు కాబట్టి రెండవ భవనానికి సంబంధించిన నిర్మాణం పైన కూడా త్వరలోనే టెండర్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది.